భువనగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వడపర్తి, భువనగిరి, తిమ్మాపురం, వీరవెల్లి, బండసోమారం, తుక్కాపురం, నమాజ్పల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రతి గ్రామంలో మెజార్టీ ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు. వాళ్లకు చెప్పి మన నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి నిధులను మొత్తం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని భువనగిరి ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంకొక 10 లక్షల రూపాయలు మన అనిల్ గారి యొక్క సహకారంతో ఎస్సీ కమిటీలకు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదలు పెడితే మా మండల పార్టీ మరి అట్లే సర్పంచ్ వడపర్తి కృష్ణారెడ్డి గారు, ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారు అక్కడ ఇనాగ్రేషన్ చేసుకుని అక్కడి నుంచి మరి హుస్నాబాద్లో కూడా తిమ్మాపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్లో భాగంగా అక్కడ మరి కొత్త కాలనీ ఏర్పరచుకోవడానికి భువనగిరి తిమ్మాపురం పేరిట అక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి అక్కడ సర్పంచ్ తోటి అది కూడా చేసుకున్నాం. అదొక పెద్ద కార్యక్రమం. సో అక్కడి నుంచి మరి మిగతా వీరవెల్లి కానీ మొన్న సోమవారం మన తుకాపురం ఉంది, మన నవాజ్పల్లి గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. సరే, మన సర్పంచులు వాళ్ళ పదవీ కాలం ముగిసే లోపే ఈ వారు చేసుకున్న కార్యక్రమాలను ఇనాగ్రేట్ చేస్తే వాళ్ళకు సంతోషం, వాళ్ళ పదవీ కాలం ఉండగానే ఇనాగ్రేట్ చేసుకున్నట్టు ఉంటుందనే ఆలోచనతోటి మరి వరుసగా అన్ని మండలాలు రోజు తిరుగుతున్నాం. పొద్దున్న నుంచి మొదలు పెడితే పొద్దుతుంది ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అయిపోయినాక ఇంకేమైనా ఉంటే పనులు కూడా చేస్తున్నాం. సో చాలా సంతోషం. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరి మండలంలో ఈ ఇనాగ్రేషన్స్ అని చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో గొప్ప విషయం. మరి బండసోమారం అయితే ఎప్పుడు కూడా మాకు ప్రత్యేకమే. మరి ఎప్పుడు కూడా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటారు. ఓ గుళ్ళు కట్టుకున్నా, ఓ ఫంక్షన్ హాల్ కట్టుకున్నా, మరి గ్రామ పంచాయతీ కట్టినా అతి తక్కువ గ్రామాలలో ఇట్లా అభివృద్ధి ఉంటుంది. మరి అట్లాంటి అభివృద్ధి ఇక్కడ బండసోమారం గ్రామంలో చూస్తున్నాం. దానికి కారణం మీరు, మీ గ్రామస్తులు. ఎందుకు మీరు మీ గ్రామస్తులు అంటే ఒక గొప్ప సర్పంచులు, మంచి సర్పంచులు అనుకున్నా మీకు ఆయన నిలబెట్టుకుని మీరే కదా. సో మీరు నిలబెట్టుకున్నారు, ఆయన చేస్తున్నాడు. సో పద్మ నారాయణకృష్ణ గారు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఏది చేసినా పనికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న సర్పంచ్ ఇన్ని నిధులు తీసుకొచ్చి ఈ పనులు ఈ ఎత్తున చేసిందంటే ఇది గొప్ప విషయం. మరి ఎండోమెంట్స్ ఇచ్చి అక్కడ గుట్ట మీద 2 టెంపుల్స్ అయినాయి. ఆడ మూడోది అవుతుందా? ప్రతిసారి వస్తున్నాం. మాకు దోష గారు మేము కూడా ఇంత డొనేషన్ ఇస్తున్నాం. సో అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. సో చాలా సంతోషం. ఇంత మంచి ఫంక్షన్ హాలు మరి కట్టుకుంటున్నాం. డైనింగ్ హాల్ అయింది, పక్క గోడౌన్ అయింది. సో ఇంకా మీకు రోడ్లు కూడా అయిపోయినాయి, డ్రైనేజీలు అయిపోయినాయి. ఇంకా మీకు అభివృద్ధి ఇంకేం అవసరమే లేదు. మరి మంచి అందరు కూడా కలిసి ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. మరి రాజకీయాలు ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోతే అందరు కలిసి పనిచేస్తారు, మంచిగా ఉంటారు. కాబట్టి మరి మీ అందరికీ ధన్యవాదాలు. సరే, నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. మంచి మెజార్టీ బండసోమారం నుంచి ఇచ్చినందుకు మరి మీ అందరికీ కలిసి వచ్చి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. సో ఈరోజు మరి ఆ క్రమంలో అంతకుముందు వచ్చిన ప్రజాపాలనలో వచ్చినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో వచ్చినాం. అప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాం, రెండోసారి అయితే. ఎనీవే, థ్యాంక్ యూ, సంతోషం. సరే, ఈరోజు మా మీద బాధ్యత ఉంది. గెలిచిన ఎవరైనా ప్రజాప్రతినిధి తన వంతు కృషిగా ఆ ప్రాంతానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా నారాయణకృష్ణ చేసిండు, ఈ సర్పంచ్ చేసిండు, మేము మా బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పటి వరకు సంబంధిత అధికారులతో రివ్యూలు పెట్టుకున్నాం. ఒక ఇరిగేషన్ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, మన ప్రాంతవాసి, ఉమ్మడి నల్గొండ జిల్లా. అట్లనే మన ప్రియతమ నాయకులు, మన మొన్నటిదాకా ఉన్న ఎంపీ, ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులు, వారు ఉమ్మడి జిల్లా వాసి, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్కు డబ్బులు ఇచ్చిన దాత.
ఈరోజు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ మనకు సంబంధించిన బ్రిడ్జ్లు రోడ్లు అన్ని పెట్టడానికి కూడా వారి ద్వారా అవన్నీ కూడా పెడుతున్నాం. రివ్యూలు ఇవన్నీ చేసుకున్నాం సంబంధించిన అధికారులతోటి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. వీటన్నిటికీ నిధులు కేటాయించే కార్యక్రమంలో ఇక్కడ వీరవెల్లి వరకు మన బునియాది గారి కాలువ పెద్దగా వెడల్పు చేసి నీళ్ళు వచ్చే ప్రక్రియ చేస్తున్నాం. ఆ కాలువ వస్తే ఇక్కడ మనకు నీళ్ళు మరి భూగర్భ జలాలు దొరుకుతాయి, చెర్లకు నీళ్ళు వస్తాయి. చెర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ఎంత దూరంకి వెళ్ళిపోతుంది? మీకు దూరం ఉంటుందా? ఏదున్నా ఈ ప్రాంతం గుండా నీళ్ళు పోతే భూగర్భ జలాలు దొరుకుతాయి. ఇప్పుడు వీరవెల్లి పోతే మొత్తము ఆడ చెర్ల ఎప్పుడు నీళ్ళే ఉంటుంది. ఆడ పొలాలన్నీ వాడుతున్నాయి, కాలువనే లేదు. వాళ్ళు బునియాది గారి కాలువ కావాలని అడుగుతున్నారు. సో వీరవెల్లి వరకు ఆ పాయింట్ వరకు పెడుతున్నాం. ఇది భక్తారాంతరం నుంచి 52 కిలోమీటర్ లీడ్ వరకు కాలువను నిధులు తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నాడు కాంగ్రెస్ హయాంలో ఆ కాలువ చేసుకున్నాం. అసంపూర్తిగా ఉన్న కాలువ పూర్తి చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని కంప్లీట్ చేస్తుందని చెప్తూ ఈ కార్యక్రమాలు రోడ్స్ బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మన వంతు కార్యక్రమంగా మళ్ళా నియోజకవర్గంలో మనకు మీకు ప్రజాపాలన కూడా అన్ని చెప్పినాం. ప్రభుత్వానికి రాకముందు చెప్పినాం, మాట ఇచ్చినాం. మరి ప్రజాస్వామ్య పాలన వస్తుంది, ప్రజాపాలన ద్వారా మీకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం. అందులో ఉచిత బస్ టికెట్ మొదలైంది, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు మొదలైంది. ఇక మిగతా కార్యక్రమాలు కూడా మీకు ఇందిరమ్మ ఇంటి ఇచ్చే కార్యక్రమం మొదలైంది. నెలకు 2500 ఆ మహిళకు ఇల్లు నడపడానికి 2500 ఇచ్చే కార్యక్రమం అవుతుంది. రైతు భరోసా కార్యక్రమం మొదలవుతుంది. అట్లే చేయుత పెన్షన్ 4000 ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ విద్యా వికాసానికి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తాం. అంచెలంచెలుగా చేస్తాం. అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఇచ్చింది మనకు. కాబట్టి అయినా ధైర్యంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు ఏ మాత్రం ఆలస్యం అయిపోలే. రేపటి నుంచి రేపటి రోజుతో ఈ గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి ఈ ముగిసే కాలం లోపలనే ముగుస్తుంది. కాబట్టి ఇక ఈ రోజుతో మనం అన్ని ఫౌండేషన్స్ అన్ని వేసుకోవాలి, శంకుస్థాపనలు చేసుకోవాలి, ఆర్ ఇనాగ్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇక మళ్ళా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ఉన్న కాలంలో ఆ శంకుస్థాపన ఏది ఆ శిలాపాలకాలు వేసుకుంటే వాళ్ళకు సంతోషం ఉంటుంది. మన పార్టీకి కానీ ఆ సర్పంచ్కి కానీ ఓ గౌరవం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి గడచిన 4-5 రోజుల నుంచి ఒలిగొండ మండలం కానీ, పోచంపల్లి కానీ, బీబీ నగర్ కానీ, మళ్ళీ భువనగిరి మండలి ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ పోతున్నాం. ఇక సమయం మరి ముగుస్తుంది. రేపటి వరకు ఆఖరి ఉంది. మరి రేపు అసెంబ్లీ అక్కడ అన్ని పనులు ఉన్నాయి, కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మరి అన్ని గ్రామాలు తిరుగుతూ అక్కడ వడపర్తి గ్రామంలో కృష్ణారెడ్డి గారు మరి అక్కడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ కొత్త గ్రామం హుస్నాబాద్ ఏదైతే బస్వాపురం ప్రాజెక్ట్ కింద తిమ్మాపురం గ్రామస్తులన్నీ భూములు కోల్పోయి మరి భూ నిర్వాసితులుగా మిగిలి కొత్త గ్రామం వాళ్ళు కట్టుకుంటారు. హుస్నాబాద్ గ్రామం, ఆ హుస్నాబాద్ గ్రామానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసినాం. కొత్త గ్రామం వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు. భువనగిరి మున్సిపాలిటీ చేరుతుంది, భువనగిరి తిమ్మాపురంగా మరి పిలుచుకుంటున్నారు. అక్కడికి సంబంధించిన వాళ్ళ వసతులు ఇట్లా కూడా 4-5 రోజుల కింద వెళ్ళినాం, చూసినాం. వాళ్ళకి నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, మంచి చెడులు తెలుసుకుంటూ వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకుని అది ముఖ్యమైన పని కార్యక్రమం ఉండే. ఆ తర్వాత తుకాపురం కానీ మరి మిగతా గ్రామాలు వీరవెల్లి, బండసోమరి ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా రావడం జరిగింది. పొద్దుపోయింది. జనరల్గా ఏంటంటే 1 గంట 2 గంటలకు అయిపోవాలి, ఎక్కువ 3-4 కావాలి. ఇవాళ పొద్దుగుతుంది, పనులు ఇంకా జరుగుతున్నాయి. సరే, చాలా సంతోషం. నావత్పల్లి గ్రామం ఒకటి సంతోషం ఏంటంటే మేము 3 గంటలకు 4 గంటలకు వస్తే ఎవరు ఉండకపోతుంది. పొద్దు కింద అందరు పనులు తీరువాటంగా మంచిగా వచ్చి కూర్చున్నారు. కూడా ఊరు సెంటర్లో నిమ్మలంగా అందరు కలిసి నేను 3-4 గంటలకు వస్తే అందరు కలవకపోతుంది, పనులు చేసుకొని వచ్చిర్రు. మరి అందరు పెద్దలు చిన్నలు అందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళి వచ్చిర్రు. సో ఈ విధంగా అందరినీ కలుసుకునే వాతావరణం ఈరోజు ఏర్పడ్డది. చాలా సంతోషం. నావత్పల్లి గ్రామం మీ అందరికి ఒకటి చెప్తా, భువనగిరి మండలంలో నావత్పల్లి అంటే ఎందుకు మాకు ఒక ముఖ్యమైన ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఊరుకుంది, ప్రాముఖ్యత ఉంది నావత్పల్లి గ్రామానికి. ఆ రోజు 2018 ఎన్నికలప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అదే ఆలోచన, అదే నమ్మకం నావత్పల్లి గ్రామం పెట్టింది.
మా ఎంపీటీసీ కూడా అనుకోండి, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ ప్లేస్ ప్రాముఖ్యత మాకు ఈ 2 గ్రామాలు ఉన్నది. చాలా సంతోషం. మావట్పల్లి మరి అట్లనే ఈ గ్రామం ఎట్లా ముఖ్యంగా ఉన్నదో మా సర్పంచ్ జంగయ్య కూడా ఒక పట్టుదల గల మనిషి. ఏదైనా పని పట్టుకుంటే వదిలిపెట్టాడు. ఆ పని చేసేదాకా మా ఎంబడి పడతాడు, ఆ పని మీదనే ఉంటాడు. మరి ఒక గ్రామము 2018లో ఏ పరిస్థితిలో ఉండే సర్పంచ్గా ఏ విధంగా గెలిచిండు, ఆ తర్వాత ఇవన్నీ కూడా చూసిండు. ఎట్లాంటి ఊరు ఉండే, ఎట్లాంటి గ్రామం ఉండే, ఇక్కడి నుంచి సర్పంచ్గా గెలిచి మరి ఇక్కడ నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ సర్పంచ్ ఎన్ని ఏళ్ళ తర్వాత గెలిచిందో నాకు తెలియదు. కొన్ని ఏళ్ళు 40 years తర్వాత ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఆయన. నేను 40 ఏళ్ళకి ఎట్లా భువనగిరిలో చరిత్ర పునరావృతం అయిందో ఇక్కడ కూడా 40 ఏళ్ళ తర్వాత 2 గెలిచిండు. మరి అట్లాంటి నమ్మకాన్ని మీ అందరిలో కలిగించాడు కాబట్టినే ఆయన సర్పంచ్ గెలిచిండు. పట్టుదల గల మనిషి. ఏదైనా పని మీద పడితే ఆ పని అయ్యేదాకా ఊరుకోడు, తిరుగుతూనే ఉంటాడు, కష్టపడతారు. ఏ విధంగా ఈరోజు ఆ గుడి కార్యక్రమం కూడా చేసిండు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఏ విధంగా కొండ చర్యలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వీళ్ళు పట్టుదలతో చేస్తుంటే వాళ్ళకు దాత దొరికిండు, పెద్ద మనిషి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి దాదాపు 70-80 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు మరి ఆ గుడిని ఆ స్థాయికి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఆడ కళ్యాణం చేస్తే ఎప్పుడు వచ్చిన కన్నుల పండుగ ఉంటుంది. 3-4 వేల మంది 4-5 వేల మంది ప్రజలు వచ్చి ఆడ ఉంటున్నారు. అంతకుముందు ఉండే అట్లా. ఇది 3 నెలల నుంచి వచ్చి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అంటే ఒక ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రంగా ఈరోజు లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మీరు ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి చాలా సంతోషం. అట్లాంటి ఆలయానికి కూడా ఆటంకాలు కలిగించిన పరిస్థితి ఉండే మేము కూడా మాట్లాడినాం, ఇంటర్ఫేర్ అయినాం. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యే మాట్లాడిన. ఏ విషయంలో ఎమ్మెల్యేని అడగలే నేను, ఎందుకంటే ప్రత్యర్థిగానే ఉండాలి, అడిగే అవసరం ఉండొద్దు. కానీ ఇక్కడ బాధ పెడుతుండ్రు వీళ్ళకు. మరి ఆలయానికి అడ్డంకిగా తయారైందని చెప్పి ఒక్కసారి మాత్రం అడిగిన. అడ్డం రాకండి, ఆలయాన్ని అభివృద్ధి చేయండి, ఇబ్బంది పెట్టకండి, మీకు మంచి అవుతుంది రేపు అని కూడా చెప్పిన. మంచి అవుతుంది, ఆలయాన్ని జరగనియండి. ఎండోమెంట్స్ అని అదని ఇదని పెడితే అభివృద్ధి ఇమీడియట్గా జరగదు. పెట్టే దాత డబ్బులు పెట్టాడు, ఎండోమెంట్స్ అయితే గని పైసలు రాకపోవు కదా. మరి అంటే 1 నెల రోజులు ఊరుకున్నారు, 1 నెల 2 నెలలు ఊరుకురు. మళ్ళీ ఎప్పటిలాగానే చేసిర్రు, మళ్ళీ అడ్డం పడ్డారు, మళ్ళీ ఏదో ఒకటి చేసిర్రు. ఇక సరేలే, ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళ ఇష్టం పోనీ అని అనుకున్నాం. మరి అట్లా ఆ రోజు పైలశేఖర్ రెడ్డిని ఆ రోజు అడిగిన ఈ ఆలయం విషయంలో. ఆ ఒక్కసారి మాత్రం పైలశేఖర్ రెడ్డికి నేను ఫోన్ చేసిన. సరే ఆయన ఒప్పుకుండు. మరి ఆయనను ఆయన మిత్రుల వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఆ గుడికి మళ్ళా ఆటంకమే మొదలైంది. అయినప్పటికీ సంతోషం. దేవుడి అభివృద్ధి ఎవరు ఆపలేరు, దేవుని అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఆ దేవుడి ఆశలు, దేవుడి యొక్క మన ఆశిష్యులు మన అందరికి ఉన్నాయి. వీళ్ళంతా ఎప్పుడు చెప్పేది లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి మనం గెలుస్తున్నాం అని చెప్పిండ్రు. ఈరోజు మనం గెలిచినాం. మరి దేవుని ఆశీస్సులు ఎవరు ఆపలేరు. ఈరోజు మనం గెలిచినాం. మరి ఈరోజు అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది. ఎండోమెంట్ కమిటీలు ఇవన్నీ కూడా మారుతాయి. మీ అందరి ఆలోచన తగ్గట్టు ఆలయం కూడా ఇంకా అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి మధ్యలో వచ్చి ఆ ప్రజాపాలన నా స్వార్థానికి నేను కూడా చూసుకొని ప్రజా సంక్షేమే, ప్రజల యొక్క అవసరాల రీత్యా ప్రజలకు కావాల్సినటువంటి ఉన్నత నేను కొట్లాడినా కానీ నా వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా నా కుటుంబానికి కానీ, నా సేవకు కానీ, నా ఆర్థిక ఇబ్బందులకు కానీ నేను ఎన్నడూ కూడా మీ దగ్గర రూపాయలు కానీ నా సాధ్యం కానీ చూసుకునే సందర్భాలు మీరందరూ గమనిస్తారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మేము మీ ముందు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, జరిగిన అనర్థాల వల్ల, మాకు జరిగిన ఆటంకాల వల్ల ప్రజలకు మాత్రం ఇలాంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క ఎకరం మీ మనోభావాల దెబ్బ వేయకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా బిడ్డ సంఘాల మీద వేసుకున్నా తప్ప ప్రజలకు మాత్రం ఇలాంటి ఇబ్బంది జరగలేదు. జరిగిన పొరపాటుగా ఏమైనా జరిగినా కానీ మీరందరూ కూడా మా పండుగ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే మీరు క్షమించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఇప్పటిదాకా మాకు తోడ్పాటు అందించినట్టు ఈ ప్రజలకు శ్రీ
అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.